రేవంతి వెల్కమ్ టు స్టూడియో 1 వంటిల్లు. ఎప్పటిలాగానే మన స్టూడియో 1 వంటిల్లు సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది. మన షెఫ్ ఉదయ్ గారిని అడిగి ఆ రెసిపీ ఏమేంటో తెలుసుకుందాం. హాయ్ ఉదయ్ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ మా వ్యూవర్స్ కోసం ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు నేను పరిచయం చేయబోతున్నాను పన్నీర్ స్ప్రౌట్ సలాడ్. వావ్, పన్నీర్తో సలాడ్ అంటే కొత్తగా ఉంది. ఎస్, సో పన్నీర్ స్ప్రౌట్ సలాడ్. స్ప్రౌట్స్ అంటే ఏం లేదు, జస్ట్ మొలకలు అనమాట. ఓకే, మనకి మొలకలు ఉన్నాయి కదా, పెసరపప్పు మొలకలు అలా ఉంటాయి, అలాగే గ్రీన్ పీస్ మొలకలు, సో పెసరపప్పు మొలకలు ఇవన్నీ తీసుకొని మొలకలతోటి పన్నీర్ యాడ్ చేసి కొంచెం అలాగే పెరుగు యాడ్ చేసి పన్నీర్ స్ప్రౌట్ సలాడ్ అనమాట. సో ఇదండి పన్నీర్ స్ప్రౌట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. పదార్థాలు ఏంటో చూసారు కదా, మరి తయారీ విధానం చూసేద్దాం. ఓకే, పన్నీర్ స్ప్రౌట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. అయితే ఇది ఏంటంటే ఒక వెరైటీ సలాడ్. సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. సలాడ్ కలపాలి అంటే కనుక ఒక బౌల్ ఉండాలి మనకి. ఒక బౌల్ తీసుకుందాం. అట్లాగే మరి పన్నీర్ వాడుతున్నాం కాబట్టి పన్నీర్ కుక్ అయిందో లేదో అని కూడా చూసుకోవాలి. పన్నీర్ పచ్చి పన్నీర్ వేసి మనం సలాడ్ తయారు చేయకూడదు ఎప్పుడు కనుక. అందుకని చెప్పేసి మనం సలాడ్ తయారు చేసిన పన్నీర్ని ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకోవాలి, బాయిల్ చేసుకొని. ఏం చేద్దామంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఓకే, ఆయిల్ తీసుకొని ఆయిల్ గరం అవ్వగానే ఓకే ఈ ఆయిల్లోకి మనం ఈ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ కుక్ అయిపోతాయి అవి. వాటిని తీసుకుని చల్లబరిచి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఈ లోపల ఫ్రిడ్జ్లో చల్లగా అయిపోతాయి. సలాడ్ అనేది ఎప్పుడు కోల్డ్ ఐటమ్ అనమాట. సో మనం కోల్డ్గా సర్వీస్ చేయాలి ఎప్పుడైనా సరే. సో ఒకసారి చూద్దాం, ఆయిల్ గరం అయింది మనకి. ఓకే, సో దీంట్లోకి ఏం చేద్దామంటే ఇప్పుడు నార్మల్ సలాడ్స్ అంటే వింటూ ఉంటాం కానీ ఇలా స్ప్రౌట్స్ తోటి సలాడ్ అంటే డిఫరెంట్గా ఉంది. ఓకే, సో ఇలాగా ఆయిల్ గరం అవ్వగానే మనం ఓకే ఈ పన్నీర్ ముక్కల్ని నేనైతే స్మాల్ డైస్ తీసుకున్నాను. సో పక్కన ఇవి కుక్ అవుతూ ఉంటాయి మనకి పన్నీర్. సో ఈ చూసారు కదండి, ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పన్నీర్ని రోస్ట్ చేసుకోవాలి. ఎస్, సో ఇవి రోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ లోపల మనం సలాడ్కి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకే, సలాడ్ తయారు చేసే ముందు మనం ఏం చేయాలంటే ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆనియన్స్, స్మాల్ డైస్ ఆనియన్స్ తీసుకోవాలి. అట్లాగే వచ్చేసి కొంచెం లిటిల్ గార్లిక్ అనమాట, గార్లిక్ చాప్ గార్లిక్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్. ఓకే, అట్లాగే టొమాటోస్ కూడా ఒక 2 టీ స్పూన్స్. బాగా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా కట్ చేసుకోవాలి, సలాడ్ కదా తినడానికి ఎడిబుల్గా ఉండేది చూడాలి కాబట్టి అట్లాగా. దాంట్లోకి కొంచెం కుకుంబర్ ముక్కలు కూడా యాడ్ చేయాలి. కుకుంబర్ కూడా ఒక 2 టీ స్పూన్స్. అన్ని మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదన్నమాట. సో అలాగే పెసరపప్పు, నేను పెసరపప్పుని ఏం చేస్తానంటే నానబెట్టి పక్కన పెట్టాను. ఎన్ని అవర్స్ నానబెట్టుకోవాలండి? జస్ట్ ఒక 15 మినిట్స్ నానబెడితే చాలు. పెసరపప్పుని ఎక్కువగా టైం పట్టదు, పెసరపప్పు వెంటనే మనకి నానిపోద్ది. సో పెసరపప్పుని ఇలాగా నానబెట్టి పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం ఆయిల్లో కుక్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి పెసరపప్పు? పెసరపప్పు వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్. ఓకే, సో ఇప్పుడే పన్నీర్ కుక్ అవుతుంది మనకి. సో పన్నీర్ని ఇలా వండిద్దాం. ఓకే, సో పన్నీర్ కుక్ అయ్యే లోపల మనం మిగతా సలాడ్ చూద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో. సో కుకుంబర్ ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పచ్చిమిర్చి. ఓకే,
అట్లాగే కొద్దిగా మింట్ లీఫ్ అంటే పుదీనా ఆకు కూడా ఒక 4-5 చాలు, నాట్ టూ మచ్, మళ్ళీ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. ఎక్కువ వేస్తే అదే ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకు తినేటప్పుడు. అట్లాగే కొంచెం కొత్తిమీర కూడా వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్. ఓకే, అలాగే లైట్గా జింజర్ వేస్తే కొంచెం మనకి అజీర్తి ఉంటుంది పోతుంది కాబట్టి కొద్దిగా జింజర్ కూడా మనం ఒక 1/2 టీ స్పూన్ జింజర్ యూస్. కొందరు సలాడ్స్ లో ఇలా అల్లం అనేది యూస్ చేయరు, ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఉపయోగించకుండా ఉండొచ్చు అండి. అంతే. దీంట్లోకి మనం లైట్గా లెమన్ కూడా చల్లుదాం. లెమన్ వచ్చేసి ఒక 2 వెడ్జెస్, లెమన్ 2 వెడ్జెస్ అన్నమాట. సలాడ్ కదా, కోల్డ్గా ఉండాలి, ఇది ఎప్పుడు కోల్డ్గా సర్వీస్ చేయాలండి. ఎప్పుడు కూడా హాట్ ఫుడ్ తీసుకొచ్చి కోల్డ్ ఫుడ్ తీసుకొచ్చి హాట్ ఫుడ్కి మనం సర్వీస్ చేయకూడదు, 2 పక్కన పెట్టకూడదు అనమాట. ఎందుకంటే దాని వేడి టెంపరేచర్ని సలాడ్ తీసేసుకుంటుంది, సలాడ్ అంతానేమో దాని యొక్క చల్లదనం మొత్తం హాట్ ఫుడ్కి ఇచ్చేస్తుంది. సో నెవర్ టచ్ విత్ హాట్ ఫుడ్ అండ్ కోల్డ్ ఫుడ్ అనమాట. ఓకే, దీంట్లోకి మనం కొద్దిగా పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్. అట్లాగే సాల్ట్ కూడా వచ్చేసి ఒక 1 టీ స్పూన్ సాల్ట్. ఓకే, ఇట్లా తయారు చేసుకోవాలి. దీంట్లోకి మనం కొద్దిగా కారం వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ కారం, నాట్ టూ మచ్, సలాడ్ కాబట్టి మరీ హాట్గా ఉండకూడదు. ఈ లోపల ఒకసారి రాగానే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఒక చిన్న బౌల్లో తీసేసుకుందాం. ఓకే, పన్నీర్ ముక్క ఇలా చేసేటప్పుడు ఒట్టి పన్నీర్ కూడా తినేయచ్చు అనుకుంటా. తినేయచ్చు, మీరు టేస్ట్ చేస్తారా? ఒకటి ఓకే, యూ వాంట్ టు టేస్ట్ ఇట్, యూ కెన్ జస్ట్ టేస్ట్ వన్. పన్నీర్ బాగుందా? చాలా బాగుంది. ఓకే, బాగా రోస్ట్ అయింది అసలు. సో ఇలాగా తయారు చేసినటువంటి పన్నీర్ని మనం చల్లబరుచుకోవడానికి మనం ఏం చేద్దామంటే కోల్డ్లో పెట్టేద్దాం. ఎంతసేపు ఉంచాలండి? జస్ట్ ఒక 5 to 10 minutes పెట్టేబట్టి ప్రిపరేషన్ లోపలే మనం యాడ్ చేయాలి కర్డ్. స్పూన్ ఇవ్వండి. స్పూన్ వచ్చేసి ఒక 6 టీ స్పూన్స్ అనమాట. 1 2 3 4. ఓకే, సో దీన్ని మనం ఒకసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేయడానికి మనకి విస్క్ కావాలి, విస్క్ తీసుకోండి. సో ఇలాగా మనం ఒకసారి మిక్స్ చేద్దాం, బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లాగా లైట్గా మిక్స్ చేసుకోవాలి. సో మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, లెమన్. అట్లాగే సో కలపమంటారు ఉదయ్ గారు? కలపండి ఒకసారి. చాలు, రైట్. సో ఒకసారి మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి కూడా లైట్గా రోస్ట్ అయినాయి, కుక్ చేసుకున్నాం, ఏది మనం పచ్చిగా ఇవ్వలేదు. ఓకే, ఓన్లీ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. సలాడ్ తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. చూసారా, మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది, రోస్ట్ అయిన స్మెల్. సో ఇలాగా. సో పన్నీర్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని 5-10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, అలానే పెసరపప్పు కూడా ఒక 5-10 minutes రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని కూడా మనం కూల్ డౌన్ చేయాలి, ఎందుకు? సలాడ్ కాబట్టి
ఇది కూడా సలాడ్ అంటే కూల్ గానే ఉంటుంది కాబట్టి Yes. దాన్ని కూడా చల్లగా చేసుకోవాలి. దీన్ని కూడా చల్లగా చేసుకోవాలి. స్ప్రౌట్ యాడ్ చేద్దాం. ఓకే. స్ప్రౌట్ వచ్చేసి స్ప్రౌట్ సలాడ్ కాబట్టి స్ప్రౌట్ ఎక్కువ ఉండాలి. జస్ట్ ఒక 4 టీ స్పూన్స్. 1 2 and 3 4 టీ స్పూన్స్. ఓకే. ఓకే. ఎందుకంటే ఈ పెసరపప్పు ఈ పప్పు రెండు ఒకటే, పెసలు, వీటిని పెసలు అంటారు, ఇదైతే పెసరపప్పు అంటారు. యా. సో ఆ పచ్చిదనం తగులుతూ ఉంటుంది మనం తింటుంటే. యా. దీని మీద ఉన్న పొట్టు ఉంది కదా, యా యా. ఆ పొట్టుదనంలో కూడా మనకి వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. యా. సో లూజ్ అవ్వకూడదు కాబట్టి ఓకే. సో పెసరపప్పుని తీసుకున్నాం, రోస్ట్ చేసి, అట్లాగే ఓకే. పచ్చిలు కూడా తీసుకున్నాం. సో దీన్ని కూడా మనం స్ప్రౌట్ మొలకలు, ఓకే. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొలకల్లో ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి. యా. సో అందుకని స్ప్రౌట్స్ అంటే బాగా హెల్త్ కూడా మంచిది కాబట్టి కొంచెం వెరైటీగా ఇలా సలాడ్ లాగా చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. అంతే. సో ఇప్పుడు మనకి అన్నీ వచ్చేసినాయి. ఓకే. సో దీన్ని కూడా మనం ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓ, దీన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఎస్ దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకే. ఎస్. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన సలాడ్కి 20 మినిట్స్ టైం తీసుకోవాలి. ఓ. 20 మినిట్స్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఈ గ్రీన్ పీస్ ఉంటుంది, ఓకే. ఈ గ్రీన్ పీస్ని కూడా మళ్ళీ మనం ఒకసారి బాయిల్ చేసి అది కూడా ఫ్రిడ్జ్లో పెడదాం. తర్వాత ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ అన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ సలాడ్ బౌల్లో కలిపేసి ఇక సర్వీస్ చేసుకుంటే మనకి పన్నీర్ స్ప్రౌట్ సలాడ్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్, అలానే పెసరపప్పు, దాంతోపాటు మనం ఏదైతే మిక్స్ చేసామో మిక్చర్ని దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టారు. అలా ఒక 10 మినిట్స్ తర్వాత మన గ్రీన్ పీస్ ఏదైతే ఉందో బాయిల్ చేసుకొని తర్వాత మిక్స్ చేసుకుంటే అంతే, సలాడ్ రెడీ. యా. సో ఇప్పుడు మనం ఇంకొక ప్రాసెస్ అదేంటంటే గ్రీన్ పీస్, ఓకే. అది కూడా మనం గ్రీన్ పీస్ కూడా బాయిల్ చేసేద్దాం లైట్గా. ఓకే. ఇట్లా ఫస్ట్ నానబెట్టాను నేను గ్రీన్ పీస్ని. ఓ, ఎంతసేపు నానబెట్టాలండి ఇది? బఠానీలు మీకు ఎక్కువ టైం పడుతుంది, 20 మినిట్స్ టైం పడుతుంది. ఓకే. సో బఠానీలు ఏం చేయాలంటే ఒక బౌల్లో తీసుకొని నీళ్ళలో వేసేస్తే అవి నానుతాయి. ఓకే. నానిన తర్వాత ఒక బాయిల్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒక 1 బాయిల్ ఇచ్చుకుంటే ఓకే. కొంచెం ఉడుకుతాయి కదా, ఆ ఉడికిన తర్వాత మనకి లోపల పచ్చిదనం అంతా పోతుంది, పచ్చి బఠానీ కాబట్టి పోతుంది. లేదంటే కనుక మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో డైరెక్ట్గా బాయిల్ అయిపోయిన గ్రీన్ పీస్ అదైనా వాడచ్చు. బట్ కానీ ఇలా మనది ఇంట్లో చేసుకుంటే ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పచ్చి బఠానీ టేస్ట్ రావాలి అనుకుంటే కనుక ఇలా తయారు చేసుకోవాలి. ఇట్లాగా ఒక బాయిల్ రానిద్దాం. ఓకే. జస్ట్ ఒక బాయిల్కి ఉడికిపోతుంది బఠానీ. అదే పచ్చి అయితే కనుక ఎక్కువ టైం తీసుకుంటే, ఇట్లా నానినవి అయితే కనుక చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. సో ఒక 1 బాయిల్ ఎప్పుడైనా తొందరగా కావాలి అంటే ముందే నానబెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఎస్. ఇది ఒక 5-10 మినిట్స్ కుక్ అయితే చాలండి. యా, ఒక 5 మినిట్స్ చాలు. ఓకే. జస్ట్ ఒక 1 బాయిల్ తీసుకొస్తే ఓకే. ఇట్లా పొంగు, యా, లైట్గా పొంగు వచ్చేటట్టుంటే చాలు. ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని దాని తర్వాత మిక్స్ చేసుకోవడం. అన్నీ కలిపేసేసి మిక్స్ చేసేస్తే మనకి సలాడ్ రెడీ అయిపోతుంది. ఓకే. మీకు బఠానీ, పచ్చి బఠానీ వాసన పోతున్నట్టు తెలుస్తుందా? కుక్ అయిపోయి ఆ పచ్చిదనం అంతా వాటర్ మొత్తం కూడా గ్రీన్ అయిపోయింది. అదంతా పచ్చిదనం అన్నమాట. యా యా. సో గ్రీనిష్ అంతా పచ్చిది. ఓకే. సో అలా తింటే కడుపునే పోస్తుంది అనమాట పచ్చిగా తింటే. అదే ఇలా ఒకసారి ఒక 1 బాయిల్ ఇచ్చుకున్నారు అనుకోండి, ఓకే. ఇవి కూడా కుక్ అవుతాయి, తినేటప్పుడు కూడా సలాడ్ ఎంతో మెత్తగా ఉంటుంది, యా. దానిలో పోషక విలువలు ఎక్కడికి పోవు. సో ఇలాగా బాయిల్ అయిపోగానే ఓకే. ఒకసారి మనం జాలి తీసుకొని ఆ పచ్చి వాటర్ని మనం వడగట్టాలి. ఓకే. ఓకే. ముందు ఫ్లేమ్ ఆఫ్ చేసిద్దాం. ఓకే. తర్వాత సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అన్ని కూడా వడబోసుకొని పెట్టుకోవాలి. ఎస్. సరే, టేస్ట్ చేయండి, బాగుంటుంది. యా, మెత్తగా అయిపోయింది అసలు 5-10 మినిట్స్ కి, ఎందుకంటే ముందే నానబెట్టుకున్నాం కాబట్టి. యా, పచ్చిదనం అంతా పోయి మనకి ఫ్రెష్ బఠానీ లాగా ఉంటుంది. సో ఈ బఠానీలు కూడా మనకి ఒకసారి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం.
చూసారు కదండి, పన్నీర్, పెసరపప్పు, అలానే ఏదైతే మిక్స్ చేసుకున్నామో మిక్చర్తో పాటు బఠానీని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వీటన్నిటిని కలిపి ఒకసారి మనం మిక్స్ చేస్తే మనకి పన్నీర్ స్ప్రౌట్ సలాడ్ రెడీ అయిపోతుంది. ఓకే శ్రవంతి, ఆల్మోస్ట్ 15 to 20 minutes అయిపోతుంది మనకి. ఇక ఈ స్టేజ్లో మనం సలాడ్ తయారు చేయాల్సిన టైం అయింది. ఓకే, సో ఇప్పుడు మనం జస్ట్ ఒక్కొక్కటిగా తీసేద్దాం. పన్నీర్ కోల్డ్గా అయిపోయింది. పన్నీర్, పెసరపప్పు, అలాగే ఇది కూడా మిక్చర్ చల్లగా ఉంది కదా. చాలా చల్లగా ఉందండి. సో అలాగే గ్రీన్ పీస్ కూడా అన్ని చల్లగా అయిపోయినాయండి. సో ఇలా ఉన్న స్టేజ్లోనే మనం సలాడ్ తయారు చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇలా పెట్టుకొని ఓకే దీంట్లోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, వచ్చేసి ఫస్ట్ పెసరపప్పు, అట్లాగే గ్రీన్ పీస్. ఓకే, సో ఇలాగా తయారు చేసుకున్న మిశ్రమంలో మనం పన్నీర్ ముక్కలు, పెసరపప్పు, అట్లాగే గ్రీన్ పీస్ ఇవన్నీ యాడ్ చేసేయాలి. నాకు ఎందుకో కొంచెం పెరుగు తక్కువ అయినట్టుగా ఉంది. సో కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం. కావాలంటే మన ఇష్టం ప్రకారం కొంచెం ఎక్కువ కర్డ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఉదయ్ గారు. అంతే. సో పెరుగు కూడా ఒక 3 teaspoons యాడ్ చేద్దాం. సో వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేద్దాం మనం. ఓకే, సో ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-10 minutes ఫ్రిడ్జ్లో ఉంచుకొని మొత్తం మిక్చర్ని మొత్తం కలిపేయాలి. అంతే. సో ఇంకొంచెం యాడ్ చేద్దాం పెరుగు. ఓకే, సో అప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఒకసారి టేస్ట్ చేస్తాను నేను. ఓకే అండి. టేస్ట్ చేసిన తర్వాత సలాడ్ ఎప్పుడైనా టేస్ట్ చేసి ముందు సర్వీస్ చేయాలి. సో టేస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఐడియా వస్తుంది ఏది తక్కువ ఉంది, సాల్ట్ ఏది తక్కువ ఉంది తెలుస్తుంది. సలాడ్ అంటే కొంచెం కారం తక్కువనే వేసుకోవాలి కదండి. ఎస్. సో ఒకసారి టేస్ట్ చేస్తాను. సలాడ్లో కొద్దిగా లెమన్ జ్యూస్ తగ్గిందండి. కొద్దిగా నేను లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాను. ఓకే, కొంచెం లైట్గా పులుపు ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం. ఓకే, సాల్ట్ కూడా సరిపోయింది. ఓకే, ఒకవేళ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెం లెమన్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గింది. సో కొంచెం సాల్ట్ తీసుకొని సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. స్ప్రౌట్స్ అంటే నార్మల్ గా బోర్ కొట్టేస్తుంది ఉట్టి స్ప్రౌట్స్ తినాలంటే. ఇలా డిఫరెంట్ గా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. వెరైటీగా కుకుంబర్, అట్లాగే టమాటోస్, ఆనియన్స్, గ్రీన్ పీస్, స్ప్రౌట్ ఎవ్రీథింగ్ మిక్స్ టుగెదర్ చేసేసి ఇట్లా సర్వీస్ చేసుకుంటే అన్ని వెజిటబుల్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్. సో అలాగే పన్నీర్ ముక్కలు కూడా. సో ఇప్పుడు సర్వీస్ చేసుకున్న టైం అండి. జస్ట్ ఇట్లా ప్లేట్ని గార్నిష్ చేశాను. సో దీంట్లోకి మనం సలాడ్ని తీసేసుకుందాం. మన గార్నిషింగ్కి టొమాటో, ఆనియన్, ఇంకా నిమ్మకాయ, కొత్తిమీరతో మాకు గార్నిష్ చేశారు ఉదయ్ గారు. బాగుందా నా గార్నిష్? బాగుందండి, చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. శ్రవంతి చాలా ఈగర్గా ఉంది. ఇక మనం లేట్ చేయకూడదు. సో త్వరగా మన సలాడ్ని ఫినిష్ చేసేద్దాం. ఓకే, ఫుడ్ కూడా ఇచ్చేటప్పుడు ఆన్ టైం ఇవ్వాలి సర్వీస్. ఎప్పుడు లేట్ చేసి వాళ్ళకి విసుకొచ్చిన తర్వాత ఇంకా తినాలనిపించదు మనకి. సలాడ్స్ అంటే తొందరగా ఇచ్చేస్తే బెటర్. ఏదైనా సరే వేడిదైతే వేడిగా ఉన్నప్పుడు ఇస్తేనే టేస్టీగా ఉంటుంది. చల్లగా అయిపోయిన తర్వాత బాగుంటుంది. ఇట్లాగా కొద్దిగా కనపడేటట్టు పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేస్తే. ఓకే, చూసారు కదండి, చాలా సింపుల్గా మన ఉదయ్ గారు సలాడ్ని రెడీ చేసేసారు. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను. సో దీంట్లోకి మనం లైట్గా ఇంకా కొంచెం దానికి మెరుపులు రావాలి అంటే కనుక కొద్దిగా ఇలాగా ఆనియన్ రింగ్స్ ఉన్నాయి. నేను ఆనియన్ తీసుకొని ఇట్లా రింగ్స్లా కట్ చేశాను. దాని చుట్టూ ఇలాగా రింగ్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇంకొంచెం దానికి ఎలివేషన్ అనమాట. చూడడానికి కూడా కలర్ఫుల్ గా సో అవి అందరూ చూడంగానే ఏంటిది వెరైటీగా ఉంది అన్నట్లుగా రావాలి. ఆపోజిట్ కలర్ కింద టమాటో. ఓకే, చూడడానికి చాలా బాగుంది కదా. కలర్ఫుల్ గా ఉంది. అసలు ఫస్ట్ కళ్ళకు నచ్చాలి అంటారు చూడంగానే, అందుకని మంచిగా గార్నిష్ చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఇలాగా వెరైటీగా రెడీ చేసుకుంటే చూసే వాళ్ళకి కూడా అందంగా ఉంటుంది, తినాలనిపిస్తుంది వెంటనే. ఓకే, సో ఇది మన సలాడ్. ఓకే అండి, మనకి పనీర్ స్ప్రౌట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఒకసారి శ్రవంతి టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో.
తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి స్టూడియో 1 వంటిల్లు. మరో రెసిపీతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.